తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరు కరెక్ట్గా ప్రవర్తించారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఈ రెండిట్లో క్లియర్ కట్ కామెంట్ చేయండి. ఒక 500 కామెంట్స్ మేము టార్గెట్ పెట్టుకున్నాం. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ దాకా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి ఈ వీడియోలో. రీసెంట్గా మీడియాతో మాట్లాడినటువంటి సిపిఐ రామకృష్ణ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి అనేక రకాల ఆరోపణలు అవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంబంధించి వేలాది మందిని కాంట్రాక్టు సిబ్బందిని మీరు తొలగించడం అనేది ప్రైవేట్ చేయడం కాదా? దాదాపు 1400 మందిని ఇప్పటికే మీరు వీఆర్ ఇచ్చి పంపించడం అనేది కూడా ప్రైవేట్ చేయడం కాదా అంటూ ప్రశ్నించారు. 1017 మందిని ఇంటికి పంపించడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. వీటన్నిటికంటే కూడా ఇవాళ రేపట్లో అంటే సెప్టెంబర్ 10వ తేదీ నాటికి టెండర్లన్నీ ఓపెన్ చేసి 46 విభాగాల్ని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వాన్ని ఆరోపించారు. మొత్తం నిర్వీర్యం చేస్తున్నారని, ప్లాంట్ మొత్తాన్ని ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగస్తులను ఇంటికి పంపిస్తూ ఏమీ కాలేదు మీరు నమ్మండి అంటూ మేము నమ్మడానికి అమాయకులం అంటూ ఆయన ప్రశ్నించారు. సూటిగా నేను అడుగుతోంది ఒకటే అంటూ ఆయన మాట్లాడారు మీడియాతో. తెలుగు ప్రజల ఆత్మగౌరవం ప్రతీకమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, అందుకే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇప్పటికీ తెలుగు ప్రజల మనసుల్లో ఉంది అని, సో దాన్ని మర్చిపోయి అధికారంలో ఉన్న వాళ్ళు మర్చిపోయి నరేంద్ర మోడీకి జీ హుజూర్ అంటూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని ఇక్కడ అమలు పరుస్తామంటే కుదరదని స్పష్టంగా చెప్తున్నాము. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఎంతవరకైనా ముందుకెళ్తాము. మేము చాలా స్ట్రాంగ్ ప్రచారాన్ని మీరు చేస్తున్న అన్యాయాన్ని ప్రచారం చేస్తున్నామని, అవసరమైతే ఢిల్లీకి వస్తామని, అట్లాగే పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తామంటూ సిపిఐ నారాయణ రీసెంట్గా మీడియాతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్, మహిళా విద్యార్థి సంఘాలు అందరూ కూడా హాజరయ్యారు రీసెంట్గా జరిగిన దానికి. సో అందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే 12వ తారీఖు విజయవాడలో కూడా ఇంకొక రౌండ్ టేబుల్ సమావేశాన్ని, వైజాగ్లో ఇంకొక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా, రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఇక్కడ జరిగిన అంశాలు, వైజాగ్ ప్రాంతంలో జరిగిన అంశాన్ని కేవలం వైజాగ్కి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకున్న నాయకులందరినీ ఇన్వాల్వ్ చేస్తూ న్యాయం జరిగే వరకు స్ట్రాంగ్గా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నామని చెప్తున్నారు. 26 జిల్లాల ఉద్యమంగా ఈ స్టీల్ ప్లాంట్ అంశాన్ని కేవలం వైజాగ్కే పరిమితం చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని తాము అనుకుంటున్నట్టుగా ఆయన మీడియాకు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకుండా దీన్ని కాపాడుతామంటూ కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పుకుంటూ రీసెంట్గా సిపిఐ రామకృష్ణ రీసెంట్గా మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి అద్భుతమైన మెజారిటీ ప్రజలు ఇచ్చినప్పుడు వీళ్ళ మీదే పూర్తిగా ప్రైవేటైజేషన్ సంబంధించినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద ఉంటుందంటూ కూడా సిపిఐ రామకృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి మెజారిటీ విశాఖపట్నంలో వచ్చింది. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించినా సరే ప్రజలు దాన్ని నమ్మకుండా వద్దని చెప్పి వ్యతిరేకంగా ఓటేశారు. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబుని గెలిపించుకున్నారు. కాబట్టి పూర్తి బాధ్యత విశాఖ స్టీల్ ప్లాంట్ బాధ్యత, విశాఖ అభివృద్ధి బాధ్యత ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వమే కంప్లీట్గా సపోర్ట్గా ఉంటుంది అని ప్రజలు నమ్మి ఓటేస్తే ఇలాంటి స్టీల్ ప్లాంట్ని మీరు ప్రైవేటైజేషన్ చేస్తారంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.